ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 12 లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు, అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని, లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను. కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్లో ఉంటుంది. బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి, ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను నా పండితుడికి. ఇది వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకుంటే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగేటువంటి ఇవి వేటి రూపంలో వస్తాయి, సంకేతాల రూపంలో చూసుకున్నట్లయితే మీకు అంటే స్వప్నంలో గుర్తుపెట్టుకోండి, స్వప్నంలో ఒక దీపము కానీ లేకపోతే ఒక కాగడా కానీ మీ చేతికి ఎవరైనా అందించినట్టుగా వస్తుంది. అదేవిధంగా తరచూ మీకు సంబంధం లేకుండా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే, నువ్వు రూపాయి డబ్బులు పెట్టక్కర్లేదు, నేను మీకు చూసుకుంటే చాలు, నీకు ఇంత పార్ట్నర్షిప్ ఇస్తా అంటూ ఉంటారు. అది కూడా పర్టికులర్గా వృషభ లగ్నం వారికి బుధుడు యొక్క రిజల్ట్స్ వచ్చేటప్పుడు మాత్రం మీకు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ కంఫర్ట్స్, రవి కనుక మీకు బాగున్నాడు అనుకోండి, గవర్నమెంట్ వ్యక్తుల ద్వారా, లేనట్లయితే నిత్యము సూర్య ఆలయాలకు వెళ్ళడం ద్వారా కూడా రవి మహర్దశలో లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీకు ఉన్న ప్రాంతం నుంచి కాకుండా వేరే ప్రాంతం నుంచి ఆఫర్ లెటర్ రావడం, ముఖ్యంగా శని మహర్దశల్లో కానీ రాహు దశల్లో కానీ, రాహు శని బాగుంటే ఆ రూపంలో లక్ష్మీ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. మరి జాగ్రత్తలు కూడా ఏమిటి వృషభ లగ్నం వారికి? ఎందుకంటే వృషభ లగ్నం వారికి ఉన్న గొప్ప యోగం ఏంటంటే లగ్నాధిపతి శుక్రుడు ఓపికకి చెప్తారు. 99% ఆఫ్ పీపుల్ ఓపికగా ఉంటారు వృషభ లగ్నం వారు, కానీ ఎక్కడో 1% వాళ్ళ లగ్నాధిపతి పాడైతే తప్పితే అదర్వైజ్ ఓపిక ఎక్కువగా ఉంటుంది వారికి. మరి ఇక్కడ మీకు లక్ష్మీ అనుగ్రహం కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా మీకు కలగబోతుందని చెప్పే సంకేతాలు ఏమిటి అంటే, చంద్రుడు కనుక పాడయ్యాడు మీ జన్మజాతకంలో, చంద్ర మహర్దశ నడుస్తుంది, మిస్కమ్యూనికేషన్స్ మూలంగా మీరు లక్ష్మీ అనుగ్రహానికి దూరం అవ్వబోతున్నారని అర్థం చేసుకోండి. ఏది చంద్రుడు మహాదశ నడుస్తూ లేదా చంద్రుడు అంతర్దశ నడిచిన. అలా కాదండి, మనకి కొంతమంది అంటూ ఉంటారు, నేను ఈ మధ్య ఎటువంటి పూజలు చేస్తున్నా నాకు ఫలించట్లేదు అని మనం వింటూ ఉంటాం. చూడండి, చాలా చేస్తున్నానండి, హోమాలు చేస్తున్నాను, యజ్ఞాలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే అక్కడ అర్థం ఏమిటంటే మీ జూపిటర్ అంటే గురువు, అష్టమాధిపతి వచ్చినటువంటి గురువు ఎక్కడో స్పాయిల్ అయ్యి ఆ మహాదశ నడుస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఒకవేళ చంద్రుడు పాడేయడం అలా అవుతుంది, అప్పుడు ఏం చేయాలంటే మీరు కుండ, నీటితో ఉన్నటువంటి కుండని దానంగా ఇవ్వండి, లేదా పాలని అభిషేకంగా ఏదైనా ఆలయంలో ఇవ్వండి, శివాలయంలో. లేదా ఏ పూజ చేసినా మీకు కలిసి రావట్లేదు అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామస్మరణ చేయండి. ఎక్కువగా మీకు పార్ట్నర్స్తో ఎప్పుడంటే కుజమహర్దశ నడుస్తుంది మీకు, ఉదాహరణ కుజుడు పాడయ్యాడు, మీ లైఫ్లో పార్ట్నర్స్తోనే ఇబ్బంది వస్తున్న, దాని ద్వారా మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి, పార్ట్నర్స్ ద్వారానే మీకు బ్యాడ్ సంకేతాలు కూడా జరుగుతున్నాయి, లేదా ఒక వివాహం చేసుకున్నారు, అప్పుడు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ కందులు దానంగా ఇచ్చినట్లయితే ఈ యొక్క బ్యాడ్ రిలేటెడ్ సంబంధించిన దాని నుంచి బయటపడగలుగుతారు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు శుభగ్రహాలు పాపగ్రహాలను ప్రతి లగ్నానికి ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి మీ లగ్నానికి శుభులైన వాళ్ళు కూడా పాప ఫలితాలు ఎప్పుడు ఇస్తారు అంటే, పాపగ్రహాలతో కూడినప్పుడు. మీ లగ్నానికి పాపలైన కూడా శుభ ఫలితాలు ఎప్పుడు ఇస్తారంటే శుభగ్రహాలతో కూడినప్పుడు. ఈ యొక్క విషయం తెలియక చాలామంది అయ్యో ఈ జాతకంలో ఏంటి నాకు శుభ ఫలితాలు రావట్లేదు అనుకుంటారు. అలాంటప్పుడు చాలా సింపుల్గా ఏ గ్రహాలతో అయితే అవి కలిసినా వాటికి సంబంధించి చేయండి. అలా కాదండి నాకు ఇవి ఏవీ తెలియవు కానీ నేను బయటపడాలనుకుంటే నవగ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు రోజు వీలైనన్ని రోజులు శివాలయానికి వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామం చేయండి. మీకు ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడే లక్ష్మీ అనుగ్రహం 100% కలుగుతుంది. ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో, మీ నక్షత్రం ఏంటో, ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి, ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే
సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది, ఉదయం నిద్ర లేచిన వెంటనే కనుక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్నా, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగటివ్ ఉందో 100% తొలగిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏమిటి అంటే, మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి. ఇప్పటి వరకు రాహుదశ నడిచిందండి, గురువు వచ్చిందండి అంటారు. గురు మహర్దశ మీకు యోగించింది అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. గురు మహర్దశ యోగించలేదు అనుకోండి, దాని ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది, అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది. దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి, లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది. స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడూ కలగనంత, ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి, ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం ఏర్పడి, రాండి సార్ మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల నేను మీకు చేయిస్తానని, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఏర్పడుతుంది. అంటే అలాగా నైరుతి, చాలా మందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి, పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి. నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే, మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దేవత, రెండవది పితృదేవత. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటే, అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే, పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్టివిటీ, కమ్యూనికేషన్ తగ్గుతుంది. అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు. ఎందుకు అంటే, చీకటి గది ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది, మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి, దాని ద్వారా ఇబ్బంది ఉండదు అని. సరే, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి, ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోగలము అంటే, నైరుతి బెడ్రూమ్ని వీలైనంత మటుకు చీకటిగా ఉంచండి. ఈశాన్యము, తూర్పు, ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దానికి మీరు గమనించవచ్చు, అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి, అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కళ్ళారా చూస్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది. అది ఎలాగా అంటే, రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే. ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే, దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే. అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని, అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక సంఘటన, మనకు బ్యాడ్ న్యూస్ వింటాము, లేకపోతే గుడ్ న్యూస్ వింటాము, ఇటువంటి వాటి రూపంలోని, మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా, అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో, ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1. గొడవలు లేవు, అంత హ్యాపీగా ఉంటున్నాం, లక్ష్మీ అనుగ్రహం ఉంది. ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి, ఒక్కోసారి ఏమవుతుంటుందంటే, ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు. అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో సింపుల్గా ఏం లేదు, మీరు మనకి గోమూత్రం ఉంటుంది, చక్కగా చల్లి కల్లుప్పు వాటర్లో వేసి, కొంచెం పసుపు, వీలైతే గంధం కూడా కొద్దిగా వేసి, ఒక 15 నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తుడిసేసేయండి. అలా 11 రోజులు చేయండి కంటిన్యూస్గా. అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటిది కట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా పడుతుంది. ఎందుకంటే మనం మహాదశ, అంతర్దశ, జాతచక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు.